ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా పరుగులు పెట్టిస్తున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి ఆదాయం రూపాయి ఉంటే ఖర్చు రూపాయి 60 పైసలుగా ఉందన్నారు. 2 ఏళ్ల అభివృద్ధితో ఖర్చు రూపాయి 40 పైసలకు చేరిందని తెలిపారు. మన ఇల్లు మన లోకేష్ పేరుతో మంగళగిరిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. లోకేష్ చేతుల మీదుగా 3000 మందికి ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. 1000 కోట్ల ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందించారు. రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూములు నేను రెగ్యులరైజ్ చేయలేను, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈ రోజు 2వ విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈ రోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు. ఏ అధికారి కానివ్వండి, ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఎవరు ప్రభుత్వం అని చెప్పలేని పరిస్థితి ఈ రోజు మేము చేస్తున్నాం. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే రోజు నన్ను నడిపిస్తుంది. నాడు నేడు ఎప్పుడు మీకు నేను అండగా ఉంటా. మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. ఒక ఆదర్శ నియోజకవర్గం ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేయాలనేదే మీ లోకేష్ లక్ష్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి, 2 మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి అవుతే ఖర్చు రూపాయి 60 పైసలు ఉండే. పెన్షన్లు, అధికారుల జీతాలు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు. గడిచిన 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి, ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత ఈ రోజు ఆదాయం రూపాయి వస్తే ఖర్చు ఇంకా రూపాయి 40 పైసలు ఉంది. ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రాలా. కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని.